హాయ్ హలో గైస్, ఏంట్రా వెల్కమ్ టు అనదర్ హర్రర్ అండ్ థ్రిల్లర్ అండ్ బిగ్ వీడియో కాదు, ఒక బిగ్ ఊరికి సంబంధించింది. అండ్ మీరు అనుకునే ఉంటారు ఏంది మనోడు మర్రి చెట్టు దగ్గర మళ్ళీ వీడియో చేస్తున్నారా అని. మర్రి చెట్టు కాదు, ఈ మర్రి చెట్టు కాడి నుంచే స్టార్ట్ చేయాలనుకున్నాను. ఎందుకంటే చాలామంది రీల్స్ కానీ వీడియోస్ కానీ షేర్ చేశారు కదా, కాండ్రయ్య గారి కోటలో ఊర్లో దయ్యం ఉంది 20 రోజుల నుంచి. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న కాండ్రయ్య గారి కోటలో ఊర్లో దయ్యం ఉంది 20 ఎందుకలా చదువుకోమనేది రోజుల నుంచి ఎవరు నిద్రపోవట్లేదని చెప్పేసి ఆ ఊరే ఈ ఊరు. నేను కూడా పెద్దాపురం పక్కన ఉన్న కాండ్రయ్య ఊరికైతే వచ్చేసాను. ఈ ఊర్లో ఏం జరిగింది, ఎందుకు జనాలు బయటికి రావాలంటే భయపడుతున్నారు, ఎవరు ఈ ఊర్లో ఉన్న మేకపోతుని పచ్చిగా కోసుకొని తిన్నారు, ఎందుకు ఒక కుక్క ఒక మనిషిని చూసి చనిపోయింది, ఎవరికి ఒక అమ్మాయిని ఎవరో చూసి జంప్ అయ్యారు బిల్డింగ్ నుంచి బిల్డింగ్ పైకి, అనే విషయాలకి సమాధానము నేను ప్రయత్నించి నేను తెలుసుకొని ఈ వీడియో ద్వారా మీకు ఇవ్వాలని ట్రై చేస్తున్నాను. ఈ వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని చూడండి. దా చూపించు, ఏదో బిల్ట బంధించావు, ఏముంది అక్కడ నీ తలకాయ. సో ఇప్పుడు ఈ వీధి అయితే మీకు చూపిస్తున్నాను కదా, ఈ వీధిలో కూడా ఆ దయ్యమా దైవమ్మ అనేది వచ్చి వెళ్ళిందంట. అది జస్ట్ 3 days బ్యాక్ ఫ్రెష్గా. అంటే ఒక అమ్మాయి, నేను చెప్పాను కదా ఇంతవరకు ముందు, ఒక అమ్మాయి ఏదో కేక్ కట్ చేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవాలని ఇంటి బయటికి వచ్చి ఇలా చూస్తే లుక్ వేస్తే కనపడిందంట. ఎవరు నువ్వు అంటే ఇక్కడి నుంచి అంత పైకి జంప్ అయిందంట. అంటే జస్ట్ ఇట్లా కాదు, ఒక ఇంట్లోంచి ఇంకో ఇంటి పైకి జంప్ అయింది. ఆ పక్కింటి వాళ్ళకి కూడా శబ్దం వచ్చింది, ఆ పక్కింటి ఇంటి పైన ఉన్న ట్యాంక్ కూడా ఊడి కింద పడింది అన్నారు. వీటి అన్నిటికీ సమాధానం దొరికేది అని చెప్పేసి ఈరోజు రాత్రి నేను ఇక్కడే వెయిట్ చేసి, ఊర్లో ఇంకా ఉన్నాయి చాలా మిస్టరీ ప్లేస్లు అన్నీ తిరిగేసి ఏదన్నా మనకు కనపడితే క్యాప్చర్ చేసేసి మీకు చూపిస్తాను ఈ వీడియోలో. అంతవరకు ఫస్ట్ ఒక క్లారిఫై తీసుకోండి. ఎవరన్నా మనోడు కాండ్రయ్య గారి కోట కదా, కాండ్రకోట. అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్యస్ ఏదో ఒకటి దేశాన్ని ఉద్ధరించరా, గని గుద్ద బలిసి కొట్టుకుంటున్నావురా. కాండ్రకోటకు పోయింటాడా పోలేదు అనుకుంటారు. ఎందుకంటే ఇంత దూరం వచ్చి ఈ వీడియో చేస్తే కన్నా ఈ బడ్జెట్కి నాకు ఉల్టా అంటే లెవెల్ కాదు కదా, ఉల్టా లాస్ కూడా ఉంటుంది. ఒకసారి చూసుకోండి. బట్ వెళ్తున్నాను. ఈ వీడియో చూసి మీ సాటిస్ఫాక్షన్ అనిపించిన వాళ్ళు, నాకు ప్రతి ఒక్కరు రీల్ షేర్ చేసిన వాళ్ళు, నా వీడియోని కూడా మీరు కూడా షేర్ చేయండి అండ్ దాన్ని లైక్ కూడా చేయండి అని కోరుకుంటున్నాను. అంతే, దాని మించి మీ నుంచి నేను ఏం కోరుకోవట్లేదు. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. బట్ ఈ ఊర్లో ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా అవుతుంది, ఎవరి స్టైల్లో వాళ్ళు, అంటే ఇది ఫోన్ ఎందుకు పట్టుకున్నారు అనుకుంటున్నాను. మంది కొంచెం రికార్డర్ ఏదో ప్రాబ్లం ఉంది, సో ఫోన్లో కూడా రికార్డ్ అవ్వని చెప్పేసి పట్టుకున్నాను. ఈ ఊర్లో ఎవరి స్టైల్లో వాళ్ళు మేలుకుంటున్నారు. కొందరు కట్టెలు పట్టుకొని తిరుగుతున్నారు, కొందరు మొత్తం లైట్ ఆన్ చేసుకొని కూర్చుంటున్నారు. ఒకసారి ఊరు మొత్తం లుక్ చేసుకోండి బయట నుంచి. అసలు మ్యాటర్ రారా అవుట్ సైడ్ లుక్ అయితే చూసుకున్నారు కదా. అండ్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరు ఏమన్నారు, ఎలా మాట్లాడారు అనేది కూడా మీరు చూసుకోండి. మీరు అది చూసుకునే లోపల నేను ఇక్కడ అంటే ఈ మొత్తం విషయానికి రిలేటెడ్ ఉన్న ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళక కలుసుకుందాం. అప్పటి వరకు డే టైంలో ఏం జరిగింది, ఎవరు ఏమన్నారు అనేది ఈ వీడియో అయితే చూడండి. ఓకే,